నిజాన్ని విని నవ్వే వాళ్ళున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు. సామెతలు 1:22లో దేవుని వాక్యం మనకు ఇలా హెచ్చరిస్తుంది: అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేస్తారు? కొంతమంది దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఎగతాళి చేస్తారు. వీరిని అపహాసకులు అని అంటారు. వారు అపహాస్యం చేయటంలో ఆనందం కనుగొంటారు, కానీ ఆ ఆనందం తాత్కాలికం మరియు అది వారికే నష్టం. ఈరోజు దేవుడు మనతో చెబుతున్నాడు: అపహాస్యం మానుకో, జ్ఞానాన్ని అంగీకరించు, నా మాట విను, నేను నీకు నిజమైన జీవం ఇస్తాను అని. ఇప్పుడే నీ మనసులో ఈ ఒక్క ప్రశ్న వేసుకో: నేను జ్ఞానాన్ని, సత్యాన్ని, నిజాన్ని, దేవుని మాటలను, అలా చెప్పేవారిని లైట్గా తీసుకుంటున్నానా లేక గౌరవిస్తున్నానా? లైట్గా తీసుకున్నట్లయితే జీవితంలో హెవీగా చెల్లించుకుంటారు.